కడప జిల్లా పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కొనసాగుతోంది. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో తనను ఒక్కసారైనా గెలిపించాలనే అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రచారంలో బీటెక్ రవి కార్యకర్తలు పాల్గొన్నారు. బీటెక్ రవి మాట్లాడుతూ పులివెందులలోని మెయిన్ రోడ్లో వాహనాలు వెళ్లకుండా బోలేవార్డు అభివృద్ధి చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వ తీరును విమర్శించారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమేమి లబ్ధి పొందుతారు ప్రజలు అనే కార్యక్రమాలను వివరిస్తూ ఈరోజు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. నువ్వు ముందు పులివెందులను లండన్ మాదిరి అభివృద్ధి చేయి, ఆ తర్వాత లండన్లో ఉండే ఆ బోలే స్ట్రీట్లన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నువ్వు పులివెందులుగా పెట్టి ఏదో ఒక సందులో లండన్లో ఎక్కడ ఉందని దాని ప్రకారం చేసే బదులు ముందు పులివెందులను లండన్ చేసే మార్గం చూసుకో. ఆ తర్వాత ఈ డోల్ ఎస్టేట్లన్నీ నువ్వు నిర్మించాల్సిన పనిలే, లోకల్గా ఉండే ప్రజలే నిర్మించుకుంటారు. ఎంత దారుణమైన విషయం అంటే అక్కడ ట్రాఫిక్ ఏమి ఉండదంట ఎక్కడ కానీ. ఇప్పుడు వాళ్ళకు నమ్మించేదానికి కళ్ళబొల్లి మాటలు ఏదో వన్ వే పెడతామని అన్నారంట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఎలాంటి ట్రాఫిక్ లేదు. అక్కడ ఉండేవాళ్ళు నిన్న దారుణమైన విషయం ఏంటంటే, అయ్యా మేమంతా వ్యాపారస్తులము, ఇక్కడ అన్ని వ్యాపారాలు సంబంధించినవి ఉన్నాయి, మీరు ట్రాఫిక్ ఇక్కడ నిలివేస్తే మాకేందన్నా అంగడికి రావాల్సిన సరుకులు ఇవన్నీ మేము ఎట్లా దించుకోవాలంటే వాళ్ళు చెప్పిన సమాధానం, తర్వాత మీరు రాత్రిళ్ళు దించుకోండి అని చెప్పినారు. రాత్రిళ్ళు మీ సామాన్లు కానీ మీరు దించుకోండి అని వ్యాపారస్తులను. నాకు తెలిసి వాళ్ళు ఇంకా ఎక్కువ అడిగితే 5-6 అంగళ్ళలో కలుసుకొని మీరే దింపుకోండి అమాలీల మాదిరి అని కూడా చెప్పే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఏమీ లేకుండా ఒక రాచరిక వ్యవస్థ మాదిరి మేము ఏం చెప్తే జరుగుతుంది. మీ వచ్చి మెయిన్ బజార్లో ఉంటే 1000 ఓట్లు 2000 ఓట్లు ఉన్నాయి, నేను 90,000లో లీడింగ్లో ఉన్నా. మీ 2000 ఓట్లు నాకు వచ్చే ఎంత రాకపోతే ఎంత, నేను ఏదైతే అనుకున్నానో అది చేయాల్సిందే అంటూ నిక్కచ్చిగా వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళు అనుకునే దాన్ని మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచో నెత్తిన పెట్టి మోసుకుండే పులివెందుల ప్రజలు పులివెందుల వ్యాపారస్తుల మీద ఆ తర్వాత మీరు ఈ రకంగా దాడి చేయడం, మీరు ఈ రకంగా చేయడం అనేది. కరీంనగర్ జిల్లాలో ఎంపీ పార్లమెంటు స్థానానికి ఈసారి బీజేపీలో పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ పట్టున్న నేతగా పేరున్న బండి సంజయ్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుండగా ఈసారి కొత్త వారికి ఇవ్వాలని సీనియర్ నేతలు